ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాద్ నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిద్దాము. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. ప్రార్థనానంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 అనే ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా ఏదో ఒక రూపంలో మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. ప్రత్యేకంగా మీ ప్రార్థన అవసరతలు రాసుకొని మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు తప్పక తన మహాకృపను చూపుతాడు. అలాగే దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా సహకరించాలని మీరు ఆశపడినట్లయితే, 10 మందికి భోజనం పెట్టే ఆ మంచి కార్యక్రమంలో మీ వంతుగా చేయవేయాలని ఆశపడినట్లయితే, స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నంబర్కి మీ కానుకలను, మీ అర్పణలను పంపించండి. 10 మందికి భోజనం పెట్టే విషయంలో సహకరించండి. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. దేవుని విషయంలో మంచి విత్తనము విత్తి మంచి పంట కోయుదురుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా 54:8. నిత్యమైన కృప అనగా ప్రతిరోజు నీకు దేవుడు కృపను చూపుతాను అంటున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారము కాదు, నెల కాదు, సంవత్సరము కాదు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఈ రోజు నుండి దేవుడు ప్రతిరోజు నీ పట్ల ప్రత్యేకమైన కృపను చూపుతాను అంటున్నాడు. కృప అనగా ఏమిటి? కృప అనగా కనికరము, కృప అనగా దయ, కృప అనగా జాలి, కృప అనగా కరుణ. దేవునికి స్తోత్రము. అర్హత లేకపోయినా పొందుకునే ధన్యత, ఆ ధన్యత ప్రభువు నీకు చూపుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏ పాటి వారివండి? మన నీతి ఏ పాటిది? మన భక్తి ఏ పాటిది? మన జ్ఞానం ఏ పాటిది? మన తెలివి ఏ పాటిది? ఈరోజు ఎన్నో అనుభవిస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం, ఎంతో సంతోషంగా ఉన్నాం. దేవుడిచ్చిన మహాకృపను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాము అంటే దానికి గల కారణం కేవలం అది ఆయన చూపించిన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే తప్ప మరొకటైతే కాదు. మన టాలెంట్ కానీ, మన చదువు కానీ, మన జ్ఞానము కానీ, మన తెలివి కానీ, మన నీతి కానీ, మన భక్తి కానీ మనల్ని గొప్ప స్థితిలో, ఈరోజు ఉన్న స్థితిలో ఉంచలేదు. ఈరోజు కానీ నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అంటే దానికి గల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల చూపుచున్నటువంటి దయ, కరుణ.
బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షము కురిపించుచున్నాడు అని రాయబడి ఉంది. దేవుడు మంచివారికి ఆహారం ఇస్తున్నాడు, చెడ్డవారికి ఆహారం ఇస్తున్నాడు. చెడ్డవారికే ఆహారం ఇచ్చే దేవుడు తనకు ప్రార్థించే, తనను నమ్మే, తనను విశ్వసించే వారికి ఇంకెంత శ్రేష్టమైన మేలైన ఆహారం ఇస్తాడు. ఎంతో శ్రేష్టమైన, ఎంతో మేలైన ఆహారం ఇస్తాడు కదా. ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నావో అది ఏదనుకుంటున్నావు? దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆహారమే, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఉద్యోగమే, దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితమే, దేవుడిచ్చిన శ్రేష్టమైన కుటుంబమే, దేవుడిచ్చిన శ్రేష్టమైన జీతమే, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆరోగ్యమే, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆనందమే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డ, నీ పట్ల దేవుడు చూపుచున్నదేమిటంటే కృప. నీకు వాత్సల్యం చూపుతాను అంటున్నాడు దేవుడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా దేవుడు నీ పట్ల వాత్సల్యము చూపుతున్నాడు. దేవునికి నువ్వెంతో ప్రియమైన వ్యక్తివి. ఈ లోకంలో ఏ మనిషికైనా నీవు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఇష్టం అయ్యుండొచ్చు, ఇష్టం కాకపోయి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి మాత్రం నీవు ఎంతో ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి. దేవుని దృష్టిలో నీవు ప్రియమైన కుమారుడువు లేదా ప్రియమైన కుమార్తెవు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు, ఉద్దేశములు ప్రభువు కలిగి ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను ఎక్కించాలని, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు నీకు ఇవ్వాలని ప్రభువు ఎంతగానో ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టాలనుకుంటున్నాడు. నీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టాలనుకుంటున్నాడు. నీ బిడ్డల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, వారి బిడ్డల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, వారి బిడ్డల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మనస్ఫూర్తిగా నీవు దేవుణ్ణి నమ్మగలిగితే 1000 తరాల వరకు దేవుడు తన కరుణను నీకు చూపించాలనుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ 1000 తరాల కృప నిలబెట్టుకోవడము నీ చేతుల్లోనే ఉంది. దేవుని నీవు ఎంత నమ్మి, ఎంత విశ్వసించి, ఎంత దేవుని చిత్తానుసారంగా, ఎంత దేవుని వాక్యానుసారంగా జీవిస్తావో ప్రభు నీ పట్ల అంత గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబములను, వారి బిడ్డలను, బిడ్డల బిడ్డలను, 1000 తరాలను జ్ఞాపకం చేసుకోండి. నిత్యమైన కృప, వాత్సల్యము నీకు చూపుతానని ఏదైతే వాగ్దానం చేస్తున్నారో ఈ వాగ్దానము నీ బిడ్డలకు తప్పక చూపించి, మీ బిడ్డలను ఆశీర్వదించి, దీవించి, నీ వాక్యము వాగ్దానం ప్రకారముగా నన్ను నమ్మిన వాణ్ణి తలగానే ఉంచుతాను గాని తోకగా ఉంచను అన్న నీ మాట చొప్పున నీ బిడ్డలను నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.